హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనాస్ ఇన్ఫో. ఇంకా ఇక్కడ ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది నేనేం చేస్తున్నానో. బట్టలు అయితే సర్దుతున్నాను. బట్టలు ఎందుకు సర్దుతున్నానంటే, ఎందుకు సర్దుకుంటామండి, లగేజ్ బ్యాగ్లో ఎక్కడికన్నా వెళ్తే సర్దుకుంటాం, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి వస్తే సర్దుకుంటాం. సో మేము మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, వెకేషన్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. వీళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, చాలా రోజులైంది ఊరెళ్ళి వచ్చి వెళ్దాం అని చెప్పి అడుగుతున్నారు. దాదాపు ఒక 5 నెలలు అవుతుంది. నేను ఇంకా బట్టలు సర్దుతున్నాను. మా పిల్లలేమో చీపుర్లు పట్టుకొని ఇల్లు క్లీన్ చేస్తున్నారు వాళ్ళకి తెలిసినంత వరకు. అంటే వీళ్ళకి మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఏంటి అసలు ఇవ్వము. సో అప్పుడప్పుడు ఇంకా నేను పని చేస్తుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఏదో వాళ్ళ చేతనైంది వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మంచిగా అట్లానే అలవాటు అవుతుంది కదా అని చెప్పి నేను వాళ్ళు చేసేటప్పుడు ఏమనను. లైక్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ 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 బాయ్. మా అమ్మ మా పిల్లలకి ఇచ్చిన స్మాల్ వెకేషన్స్కి మేమైతే ఊరికైతే వచ్చాము. వచ్చి కూడా ఒక 5 నెలలు అవుతుంది. వాళ్ళు బాగా అడుగుతున్నారు ఊరు వెళ్దామని. ఇప్పుడైతే ఊరైతే వచ్చేసాము. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినాను చెప్పలేదు కదా, చీరాల. ఇంకా అది మా చీరాల్లో మాది వేటపాలెము. ఇంకా ఆన్ ద వేలో ఈ చేలు ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. మార్నింగ్ మంచు కూడా పడుతుంది ఇక్కడైతే. మాకు అక్కడైతే ఎండ వచ్చేస్తుంది హైదరాబాద్లో, ఇక్కడైతే మంచు కూడా పడుతుంది. ఇంకా మా పాప నిద్ర లేవగానే నా విండో దగ్గర కూర్చొని, నాకు విండో సీట్లో కూర్చొని అట్లా చూడడం అంటే ఇష్టం, నాకు నచ్చుతుంది అని చెప్పి అక్కడ కూర్చొని వ్యూని అయితే ఎంజాయ్ చేస్తుంది. చిన్నప్పుడు పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా కానీ ఇలా మనం బస్సులో వెళ్తున్నప్పుడు పచ్చగా కనిపించే పొలాలు, చేలు ఇలాంటివి చూస్తే చాలా ఆహ్లాదంగా, ఆనందంగా, హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇంకా మీలో ఎవరెవరు వెకేషన్కి వెళ్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా అమ్మాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు హోలీ కదా, ఇంకా మేము ఏం చేసామంటే ఇంట్లోనే పసుపు తీసుకొని హ్యాపీ హోలీ అని చెప్పేసి అందరం కొంచెం పూసుకొని విషెస్ అయితే చెప్పుకున్నాము. పసుపు అనేది హెల్దీయే కదండి, వేరే కెమికల్స్ ఏం కలపరు కదా, అందుకని చెప్పి కొద్ది పూసుకొని విషెస్ అయితే చెప్పుకున్నాము. మా పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి పీల్చి మరీ పోస్తుంది. మీ అందరికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ మినీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.